మారేడుమిల్లి ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉంటాయంట. ఈ రోజు నేను మీకు చూపిస్తాను. వెళ్ళే దారిలో కోరుకొండ దగ్గర ఒక్కొక్క కొబ్బరి బొండం తాగేసాము. సుహానా అయితే ఏదో స్నాక్స్ తీసుకుంది. బ్యూటిఫుల్ గా ఉంది ఇది. మేము చిన్నప్పుడు కోరుకొండ అంటే రెసిడెన్షియల్స్ కి ఫేమస్ అని అంటారు. మేము ఇంట్లో ఏమైనా అల్లరి చేస్తుంటే చాలు మిమ్మల్ని తీసుకెళ్లి కోరుకొండలో పడేస్తామని చెప్పి అనేవారు. అంటే చుట్టూరు అడవులు ఉంటాయి, మధ్యలో స్కూల్ ఉంటుంది. వెళ్తున్నాం అనుకుంటారు మా సబ్స్క్రైబర్స్. అరే రే రే రంపచోడవరం అయితే దాటేసాము. దారిలో ఇలాంటి చెరువుల్లాగా ఉన్నాయి. వాటర్ అయితే చాలా నీట్ గా ఉంది. మా హస్బెండ్ వాళ్ళ విలేజ్ తెలంగాణలో ఒక అడవిలో ఉంది. అందుకే తనకి కొండలు ఎక్కడం అన్నా ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం అన్నా తనకి భయం ఉండదు. మనం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మారేడుమిల్లి అయితే వచ్చేసింది. ఎంట్రన్స్ లో పెద్ద కాలేజ్ ఉంది. తర్వాత ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అంట. అది దాటిన తర్వాత నీల్ ఆమ్స్ట్రాంగ్ అని చెప్పి ఒక ప్రాథమిక పాఠశాల అంటే గవర్నమెంట్ స్కూల్ ఉంది. దాని తర్వాత వనవిహార్ అని చెప్పి దాంట్లో ఫుల్ గా మొక్కలు ఉన్నాయి. ఇది 2 బుల్స్ ఉన్నాయి, 3 బుల్స్ ఉన్నాయి. నేను బుల్ కాదు, నువ్వే బుల్. అలా అయితే మారేడుమిల్లిలో ఏ ప్లేసులు చూడొచ్చు ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. దీనిని బొంగు చికెన్ అంటారు. బ్యాంబోస్ లో చికెన్ పెట్టి కాల్చి తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికైతే షార్ట్ వీడియో అయితే పెట్టాను, తప్పకుండా చూడండి. ఈ అక్క వాళ్ళు ఈ అడవిలోనే ఉంటారంట. ఇక్కడ ఉంటాం, మన భూమికి వదిలి మరి ఎక్కడ వెళ్ళడం. ఇక్కడ మా ఇల్లు ఇక్కడ. ఇదేనా మీ ఇల్లు? ఇది కూడా మనది. గెస్ట్ ఆఫీస్ కట్టున్నాం కానీ ఇది మన భూమి. మా చెల్లి బిడ్డ. వాటర్ ఫాల్ అక్కడికి వచ్చాము, చూడడానికి వచ్చామమ్మ. అరే దీనికి దెబ్బ తగిలింది. బండి గుర్తారు కదా, బండి గుద్దేసిందా దీనికి? గుర్తేశారు. అరే రే 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 అందుకల్లాకున్నా నేనే దీనికి ఇది ఎదురు బద్ద ఇదే కట్టిమని బాగా చెప్తున్నాను. అరే రే రే సరే సర్లేమ్మ. మారేడుమిల్లిలో స్టే చేయడానికి మనకి రిసార్ట్స్ ఉంటాయి, కాటేజెస్ ఉంటాయి, దాంట్లోనే టెంట్స్ ఉంటాయి. మనకి అకామిడేషన్కి అయితే మాత్రం ఏది ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. బాత్రూమ్స్కి కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వెస్ట్రన్ ఉంటుంది, ఇండియన్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం భోంచేసి వాటర్ ఫాల్ చూడడానికి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ మా బ్యాంబో చికెన్ అయితే వచ్చేసింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. కాకపోతే కారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇంతేకాక మేము ఇంటి నుంచి పులిహార, వైట్ రైస్, చికెన్, మటన్, ఫిష్ కూడా తీసుకొచ్చాము. దీంతో పాటు మాకు ఆనియన్ నంచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఆనియన్స్ కూడా కట్ చేసి మరీ తెచ్చుకున్నాము. మా పాప కోసం అయితే పెరుగు తీసుకొచ్చాము. భోజనం చేసేసి వాటర్ ఫాల్ చూడడానికి బయలుదేరిపోయాము. ఇక్కడ దారిలో మాకు టచ్ మీ నాట్ ప్లాంట్స్ కనిపించాయి. ఇది జాఫ్రా సీడ్స్ మొక్క. దీన్ని జవర్ చెట్టు కూడా అంటారు. దీంతో లిప్స్టిక్స్, సింధూరం, ఫుడ్ కలర్స్ ఇలా తయారు చేస్తారు. ఇది రంపచోడవరంలో కూడా చాలా దొరుకుతాయి. కాకపోతే రంపచోడవరంకి వెళ్ళే దారిలో అయితే మనకి ఫుడ్కి, అకామిడేషన్కి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ మారేడుమిల్లిలో మాత్రం అలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. రంపచోడవరం చూపిస్తూ రంప అందాలు అని చెప్పి ఒక ఫుల్ వీడియో అయితే పెట్టాను, తప్పకుండా చూడండి. తర్వాత ఈ జవర చెట్టు కూడా ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను, తప్పకుండా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది కార్స్ అయితే యాక్సిడెంట్ అయ్యి తుక్కు అయిపోయాయి. ఈ ట్రిప్కి మేము మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలిసి వచ్చాము. ముందు అయితే విజయల జలపాతం వస్తుంది. ఆ జలపాతం అయితే వాళ్ళు చేరుకున్నారు. మేమైతే వాళ్ళని చూడకుండా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే ఏరియాలో వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలంలో మాత్రం అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే బాగా ఎక్కువ వాటర్ అయిపోతుంది, బాగా జారిపోతూ ఉంటుంది. ఎంత పెద్దగా ఉన్నాయో బ్యాంబో. అదేదో చచ్చిపోయిన వాసన, ఏ వాసనలో వచ్చేస్తుంది. వాళ్ళు టీఎస్ వాళ్ళే, వాళ్ళు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. బండ్లు వెళ్తున్నాయి, వెళ్ళిపోదామా మరి? మాకు తెలియకుండా మేము వాటర్ ఫాల్ దాటేసి చాలా లోపలికి వచ్చేసాము. ఇది కార్తీక వనం అంట. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లాంటిది కూడా ఉంది. ఇక్కడ ఎవరివో 2 బైకులు ఉన్నాయి. ఆ పిల్లల్ని వెళ్ళి అడిగాము, బాబు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కడుంది అంటే మీరు దాటుకుంటూ వచ్చేసారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి అంటే మళ్ళీ బయలుదేరాము. లాస్ట్ కి చేరుకున్నాము. ఇదే విజయల వాటర్ ఫాల్స్. వర్షాలు లేనప్పుడు మేము బయలుదేరాము కాబట్టి ఇక్కడ ఎక్కువ నీళ్ళు లేవు. చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి.
అమ్మా వీళ్ళు ఇక్కడ ఎండ్రకాయలు ఉంటాయని చూస్తున్నారు. वैसे हालात है उसके अंदर क्या होके कैसे ऊपर कैसे क्या करते ఇది చాలా పెద్ద అడవి, అందుకే ఇక్కడ పాములు, తేళ్లు, ఇంకా విషపూరితమైన జంతువులు ఉంటాయి. దోమలు అయితే విపరీతంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అవును, ఈ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు చూడు ఈ నీళ్ళు D2O D2O वाटर पर हेवी वाटर बोलते हैं. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ఇలాంటి కరాల్ బ్రిడ్జ్ అయితే పెట్టారు. అడవి జంతువులతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిక అని చెప్పి బోర్డు పెట్టారు. ఇక్కడ ఇంకోటి కూడా రాశారు ఏంటంటే రంగురంగుల బట్టలు వేసుకోకూడదని రాశారు. మరి ఆ రంగుల బట్టలు వేసుకుంటే జంతువులు వచ్చి మీద పడతాయో లేకపోతే ఆ జంతువులే భయపడిపోతాయో తెలీదు. ఇక్కడ తిండికి మాత్రం ఢోకా ఉండదు. చక్కగా సిటీలో లాగా మనకి థిక్ షేక్లు దొరుకుతాయి, కాఫీ, టీలు అన్నీ దొరుకుతాయి. మా వాళ్ళు టీలు తీసుకున్నారు. మేమైతే ఓరియో, పిస్తా, కిట్ క్యాట్ థిక్ షేక్లు అయితే తీసుకున్నాము. చక్కగా తినేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. లేట్ అయిపోయింది, మీరు మాత్రం త్వరగా బయలుదేరిపోండి. టూర్లకు వెళ్ళడం గొప్ప కాదు, జాగ్రత్తగా ఇంటికి తిరిగి రావడమే గొప్ప. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అడవి కాబట్టి సిగ్నల్స్ అయితే ఎక్కువగా ఉండవు. యాక్సిడెంట్ అయిందిలే కానీ మా మారేడుమల్లి వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.